ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ దారుణంగా హత్యను ఖండిస్తూ హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని చిత్తూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ మరియు సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్, సిపిఐ నాయకులు నాగరాజు మాట్లాడుతూ ఉదయం వాకింగ్ కు వెళ్తున్న రిపోర్టర్ ను కత్తులతో నరికి చంపిన రౌడీ షీటర్ ని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో వార్తలు రాస్తే చంపేస్తారని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు అధికారులు మృతి చెందిన జగన్ కుటుంబంకు న్యాయం చేయాలన్నారు. अमर रहे अमर रखे विलेकर जगन अमर रहे वेंटने विलेकर अति చేసిన వారిని వెంటనే విలేకరులు అతి చేసిన పోలీసులు కఠినంగా హత్యలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఒక ల్యాండ్ మాఫియా చేసినటువంటి దారుణంగా మాకు తెలియవచ్చింది. జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తామని చెప్పడానికి మేము ధర్మిస్తున్నాం. రెండవది, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నాడో అతని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చెబుతూనే వస్తుంది మీడియా భద్రత కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇకనైనా స్పందించి మీడియా భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ మండు టెండల్లో వాళ్ళకి ఏదో పొద్దుపోక చేయలేదు. ఈ రోజు ఈ కోటలో ఉన్నటువంటి ఒక విలేకరిని, జగన్మోహన్ రెడ్డి అనే విలేకరిని హత్య చేసి దారుణంగా క్రూరంగా అడవి జంతువుల్లా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం అనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ అసాంఘిక కలాపాలు జరిగినా, అధికారులు తప్పు చేసినా, రాజకీయ నాయకులు తప్పు చేసినా మొత్తం ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ఒక వారాదిగా ఉంటున్నటువంటి విలేకరిని ఈరోజు క్రూరంగా కత్తులతో దాడి చేసి చంపడం అతి దుర్మార్గం అనేది కూడా మేము సిపిఐగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పోలీసు శాఖకు, పోలీసు డిపార్ట్మెంట్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి విలేకరిని హత్య చేశారో వాళ్ళని వెంటనే గుర్తించి దానికి సంబంధించిన అనుచరుల్ని ఎవరెవరు దానికి సహకరించారో మొత్తం మందిని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలా.